జ్యోతి అలుపెరుగని పోరాట యోధుడు మన వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ వైపునటువంటి ఆది శ్రీనివాసరావు గారి జన్మదినోత్సవ సందర్భంగా వారి శుభాకాంక్షలు తెలుస్తూ వారు అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంపీగా డిప్యూటీ కోఆర్డినేటర్గా దేవస్థానం చైర్మన్గా ఎమ్మెల్యేగా విప్గా మన సిరిసిల్ల రంగారెడ్డి జిల్లాకి తలమానికంగా ఉండుకుంటూ మరి సేవలు చేసినటువంటి గొప్ప వ్యక్తి మన ఆది శ్రీలన్న. ప్రభుత్వ పరంగా ఈరోజు ఏదైతే నిమ్మల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలను ఏది వరకు లభించిన సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ వేములవాడ కాన్స్టిట్యున్సీ చేసినటువంటి మహనీయునికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నారు. బీసీల ముద్దుబిడ్డ గౌరవ వేములవాడ శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ వైపు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు ఆర్ శ్రీనారాయణ గారి జన్మదినం సందర్భంగా సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా ఈ యొక్క జన్మదిన వేడుకలు ప్రకాశం నగర్ అధ్యక్షతన నిర్వహించుకోవడం జరుగుతోంది. ఈరోజు గౌరవ రాహుల్ గాంధీ గారి సోనియా గాంధీ గారి యొక్క ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ప్రజాప్రభుత్వం ప్రజాపాలనలో గౌరవ వేములవాడ శాసనసభ్యులుగా అనుకూల పోరాటం చేసి ప్రజల గుండెల్లో స్థానం బదిలపరుస్తున్నటువంటి మహానేత బీసీ ముద్దుబిడ్డ మనం రాజన్న సిరిసిల్ల జిల్లా చరిత్రలో గతంలో సిరిసిల్ల నేరేళ్ల నియోజకవర్గాలు కానీ అతను ఉమ్మడి ఎన్నికలు నిర్వహించిన సందర్భంలో కానీ ఎప్పుడు కూడా బీసీ శాసనసభ్యులుగా ఎన్నిక కానటువంటి యొక్క చరిత్రను తిరగరాసినటువంటి గౌరవ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారికి అందరి పక్షాన అందరి బీసీ సంఘాల పక్షాన బీసీల పక్షాన కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పక్షాన హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు శాసనసభ్యులుగా ఎన్నికైన నాటి నుంచి నేటి వరకు కూడా ముందు కూడా ఉదయం 8 గంటలకే ప్రజా క్షేత్రంలో అడుగుపెట్టి రాత్రి 10-11 గంటల వరకు కూడా ఇన్ని సంపన్న వర్గాల ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా సంపన్న వర్గాల ప్రజల యొక్క ఆశీస్సులు అభిమానం ప్రేమ పొందుతూ అందరికీ కూడా కలిసి సేవ అందిస్తున్నటువంటి మన యువనేత ఆర్ శ్రీనారాయణ గారు వారు చేస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఈ జిల్లాలో ఒక వారి కాన్స్టిట్యున్సీ కాకుండా రాజన్న సిరిసిల్ల పురోగతికి ఎక్కడ అభివృద్ధి ఆగదన్నటువంటి విషయం ఏదైతే వారు ఎన్నికైన తర్వాత చెప్పారో అదే క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలు అన్ని కూడా ఈ జిల్లాకు ఈ వేములవాడ నియోజకవర్గాన్ని ఒక చరిత్రలో వారు చేసినటువంటి సేవలు ఇచ్చే విధంగా వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలను పూర్తి చేస్తూ అన్ని వివరాలతో వెళ్లకుండా అనేక కార్యక్రమాలు చేస్తాం చరిత్రలో చేసే విధంగా వేములవాడ ఆలయాన్ని కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి చరిత్రలో నిలిచే విధంగా మరి వేములవాడ రాజరాజేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు తీసుకొని వేములవాడ రాజరాజేశ్వరి యొక్క చైర్మన్ గా చేసిన వాళ్ళు శాసనసభ్యులుగా ఎన్నిక కారు అనేటువంటి నాలుగు ఏదైతుందో దాన్ని ప్రతిఘటించి దాన్ని సేవించి మరి ఆ రాజరాజేశ్వరుని అనుగ్రహంతో శాసనసభ్యులుగా ఎన్నికై ఆ కృతజ్ఞతగా రాజరాజేశ్వర స్వామి ఆలయ పునరుద్ధరణలో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో అన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ సంపన్న వర్గాల ప్రజల యొక్క మేలు అభిమానం పొందుతున్నటువంటి మేలు చేస్తున్నటువంటి మరి జననేత జనరులైన నేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నిండు నూరేళ్లు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాలతో ఈ జిల్లాకు ఈ రాష్ట్రానికి వేములవాడ నియోజకవర్గానికి ఎలాంటి సేవలు ఇంకా ముందు అందించాలని ఆకాంక్ష తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన క్షేత్రంలో ఏ పనులనే అన్ని పనులు కూడా చేసుకుంటూ వస్తున్నటువంటి మన ఆర్ శ్రీనారాయణ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా ఆయన అల్పెరగని పోరాటం చేస్తూ మరి ఈనాడు ఒక ఎమ్మెల్యేగా ఒక జిల్లా అధ్యక్షుడిగా గిఫ్ట్గా మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మరి పొద్దున్నే 8-9 గంటలు చేసి మరి గ్రామాన్ని తీసుకుంటూ ఎవరు ఎక్కడెక్కడ వాడలల్లా ఊళ్ళల్లో ఎక్కడెక్కడ ఏమన్నా కార్యక్రమాలు ఉంటే అవన్నీ కూడా రాసుకొని మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర తీసుకుపోయి మరి అందరికీ కూడా ప్రేమాభిమానాలు పాల్గొన్నటువంటి మన ఆదిశ్రీనారాయణ గారిని మరి ఆయన చేసినట్టు సేవలు అన్ని కూడా కొనియాడుతూ ఆయనకు ఆ భగవంతుడు మంచి ఆరోగ్యం ఇచ్చి ఇంకా ముందు ఎన్నో
ఎన్నో పోస్టులు ఎన్నో చేసుకోవాలని చెప్పి ఆయన ఇంతమంది కూడా చేపట్టే కార్యక్రమంలో ఇంతమంది మంత్రి కూడా ఆయన ప్రభుత్వం ఉంది కాబట్టి మీరందరూ కూడా ఆయనకు మెసేజ్ తెలియజేస్తున్నట్టయితే మనందరికీ ఒక మంత్రి ఉన్నట్టుంటే వేరే ఉంటుంది, ఇప్పుడే వేరే ఉంటుంది. కాబట్టి దయచేసి మనందరూ కూడా కోరుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు. విప్పు ఆది శ్రీనివాసరావు యొక్క 50వ జన్మదిన సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు పట్టణ కాంగ్రెస్ పక్షాన తెలియజేసుకుంటూ యువజన కాంగ్రెస్ ఉంటే దాదాపు ఒక 40 సంవత్సరాల నుండి ఆయనే అహర్నిశలు ప్రజా సేవలో ఉంటూ ఒక యువజన కాంగ్రెస్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా, అలాగే ఎంపీటీసీగా, ఎంపీపీగా, జడ్పీటీసీగా, జడ్పీ ఫ్లోర్ లీడర్గా ఆ తర్వాత వేములవాడ నియోజకవర్గానికి 4 సార్లు పోటీ చేసి అహర్నిశలు ఓడిపోయినా కూడా ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల మధ్యనే చెబుతూ ప్రజల సమస్యలే తన సమస్యలుగా చేసుకుంటూ వారి యొక్క భాగవతుల కోసం అహర్నిశలు సేవ చేస్తూ ఇప్పటికి కూడా గెలిచినాక కూడా ఒక క్షణం కూడా విరామం లేకుండా వారు చేస్తున్నటువంటి సేవలు అనిర్వచనీయం. ఈ విధంగా వారు ఇంకా ఆ భగవంతుడి యొక్క కృపాకటాక్షాలు వారి కుటుంబం మీద ఉండి ఇంకా ఎన్నో ఉన్నత పదవులు చేపట్టి వారు రాజకీయాలతో దీంట్లో గోడలు వారు ఉండాలని కోరుకుంటూ ఇంకా ఉన్నతమైనటువంటి పదవులు ఆ యొక్క దేవుని దైవంలో వారికి ఆ శక్తి కలిగించేటువంటి భాగ్యాన్ని కలిగించాలని కోరుకుంటూ అలాగే వారికి మరొకసారి కాంగ్రెస్ పార్టీ పక్షాన జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.